హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా డే అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, పిల్లలకైతే మంచిగా ఆఫ్టర్నూన్ కోసమని మా ఆయన అయితే చికెన్ తీసుకొని వచ్చాడు అనమాట. సో మంచిగా ఇక్కడ చికెన్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అందులోకి కావాల్సిన టమాటాలు అయితే శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా టమాటాలు మంచిగా చికెన్ చేసేయాలి, అందులోకి కాంబినేషన్గా చపాతీలు అయితే చేసేద్దామని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ ఇంట్లో నేను రొట్టెలే ప్రిపరేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ ప్రిపేర్ చేసేది జొన్న రొట్టె, చపాతీలు అనమాట. సో మా ఇంట్లో ఎక్కువగా రొట్టెనే తీసుకుంటాం ఫ్రెండ్స్. రైసు మధ్యాహ్నం తిన్నామంటే ఆల్మోస్ట్ అంతే ఫ్రెండ్స్. నైట్కి చాలా తక్కువ అనమాట. ఎక్కువ శాతం రొట్టె, చపాతీలే ఉంటాయన్నమాట. సో అక్కడ చికెన్ కూడా శుభ్రంగా కడిగేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. నేను అందులోకి చిన్న మెంతం కూర కూడా వేసేసి మంచిగా అయితే అందులో నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు అయితే స్టవ్ పైన పెట్టేశాను. అందులోకి కావాల్సిన కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. కాబట్టి చికెన్ లేక మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే నేను తయారు చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి మంచిగా వేడివేడిగా చికెను, చపాతీ, రైస్ చూడండి, రైస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. బియ్యం చెరిగేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో అక్కడ రైస్ పెట్టేస్తే రైస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, కావాల్సినంత సాల్ట్ కూడా వేసేసి ఇంకా అక్కడ బటర్ని వేసానంటే అక్కడ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా తయారైపోతుంది అనమాట. నాకు ఇంటి ఇల్లాలిగా ఈ పనులన్నీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను బాధగా లేకపోతే చాలా నీరసంగా అలా అయితే ఈ పనులు చేసుకొని ఫ్రెండ్స్ చాలా ఓపిక్గా ఇంట్రెస్టింగ్ అయితే చేసుకుంటానమాట. ఎందుకంటే మన పనులు మన బాధ్యత అని మనం అనుకున్నప్పుడైతే ఇంకా పిల్లల కోసము, హస్బెండ్ కోసం చేసి పెట్టడంలో అంతకన్నా హ్యాపీనెస్ ఏముండదని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా అయితే నేను చాలా హ్యాపీగా అయితే ప్రిపరేషన్ అయితే చేసేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, అక్కడ రైస్ పెట్టేశాను, ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, పసుపు వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసి కారం వేసేసి దగ్గరకైతే మగ్గిస్తున్నాను ఫ్రెండ్స్. నేను పులుసు అలా ఏం చేయను ఫ్రెండ్స్. చికెన్ అయితే మంచిగా దగ్గరికి గట్టిగా అయితే చేసేస్తాను అనమాట. అందులోకి ఎండు కొబ్బరి ఒక్కటే వాడతాను ఫ్రెండ్స్, అంతే. సో బాగా పీసులుగా మంచిగా చికెన్ మొత్తం అయిపోవాలి అంటే కనుక ఏం పులుసు పెట్టకుండా, గ్రేవీ ఎక్కువ చేయకుండా ఓన్లీ ఇలా టమాటాలు వేసేసి చేసేసామనుకోండి, ఆ టమాటాల రసంతో వచ్చిందే అంతే ఫ్రెండ్స్, అదే అనమాట అందులో. కాబట్టి చాలా బాగా మంచిగా పీసెస్ అన్నీ పిల్లలు బాగా తింటారనమాట ఫ్రెండ్స్. అదే మనం పులుసు పెట్టేసామనుకోండి, లేకపోతే మసాలా ఎక్కువ వేసేసి గ్రేవీ చేసుకున్నాం అనుకోండి, గ్రేవీనే కావాలని గ్రేవీనే తినేస్తారా, పీసులన్నీ మిగిలిపోతాయి ఫ్రెండ్స్. సో అలా కాకుండా నేనైతే మా పుట్టింట్లో అయితే ఫస్ట్ ఇలాగే చేసేదాన్ని ఫ్రెండ్స్ నేను. సో మా ఇంట్లో వాళ్ళకి తెలుసు నేను చికెన్ ఎలా చేస్తానని. కానీ ఇక్కడ పెళ్ళి వచ్చిన తర్వాత మా ఆయన గ్రేవీ అనేసి ఎక్కువ గ్రేవీకి ఇష్టపడి ఉంటే ఎక్కువ గ్రేవీ చేయనేసి మందంగా ఎక్కువ ఉండాలన్నమాట. ఇట్లా కొబ్బరి పొడి మసాలా వేసేసి ఆయన మళ్ళీ పీసులు తినడు ఫ్రెండ్స్. మా ఆయన అయితే అసలు అలా గ్రేవీ చేసినప్పుడు గ్రేవీతో తినేస్తాడు, చికెన్ పీసులన్నీ పాడేయాలి, ఎవ్వరు తినరు. సో అలా ఉండేదన్నమాట. అసలు మా ఇంట్లో వాళ్ళు అస్సలు నువ్వు వంటలే మర్చిపోయినావు, ఇక్కడ చేసినట్టు లేదు, అంతా అక్కడ పోయి అంతా గ్రేవీలు పులుసులు ఇలా పెట్టేస్తున్నావు, అసలు అలా కాకుండా కదా ఇక్కడ చేసేదానివి అని అంటే, సరే ఒకసారి చూపిద్దామనేసి అయితే ఇలా చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా సేమ్ పుట్టింట్లో పెళ్ళి కాకుండా ముందు నేను ఎలా చేసేదాన్నో చికెన్ అయితే ఇంకా మళ్ళీ అలా చేశాను అనమాట. ఫస్ట్ మా ఆయన గ్రేవీ లేదా అన్నాడు, కానీ ఇలా కూడా తిని చూడి పీసులు మంచిగా తింటారు, ఎంత అయిపోతుంది చికెను అనేసి ఇలా అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. సో ఆయనకు కూడా నచ్చిందనమాట. ఇంకా సో అప్పటి నుంచి మంచిగా దగ్గరగా ఫ్రెండ్స్, అస్సలు ఏమేమి మందంగా గ్రేవీగా అయితే ఉండదన్నమాట. ఓన్లీ పీసెస్కి ఒక్కటే రసం ఉంటుంది అంతే. అలా చేసేసుకుంటాను అనమాట చికెను. 2 పూటలకి కేజీ చికెన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం పెద్దగా అవుతున్నారు కాబట్టి బాగా తినేస్తారు పీసెస్. సో ఇక్కడ చూడండి, గోధుమ పిండి ఫ్రెండ్స్. ఇంకా చపాతీలకైతే నేను ఎప్పుడు గోధుమ పిండి అది ప్యాకెట్లో కాకుండా గోధుమలు తెప్పించుకొని నేనైతే గిర్నీకి వెళ్ళి ఇసిరించుకొని పిండి అయితే పట్టించుకుంటాను ఫ్రెండ్స్. కాబట్టి నేను అక్కడ అదే చెప్తున్నాను అనమాట. అలా పట్టించుకున్న పిండి అయితే బాగుంటుంది అనేసి ఇక్కడ మంచిగా ఇంకా చపాతీలు అయితే ప్రిపరేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఈరోజు ఆఫ్టర్నూన్ మా ఇంట్లో లంచ్ వచ్చేసి చపాతీ, చికెను, అలాగే వైట్ రైస్ అనమాట. ఇక్కడ చూడండి, చపాతీ పిండి అయితే కలుపుకుంటాను ఫ్రెండ్స్. మంచిగా కలిపేసుకున్నాం అనుకోండి, అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా స్మూత్గా అయితే వస్తాయన్నమాట చపాతీలు. కాబట్టి పొడి పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఆయిల్ వేసుకొని అయితే మంచిగా చపాతీ పిండిని అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ
మా ఇంట్లో ఎక్కువ చపాతీలు ఎక్కువే చేస్తాను ఫ్రెండ్స్. నేను చపాతీలు అయితే జొన్న రొట్టెలు అయితే ఒక 2 అలా ఎక్కువ చేస్తాను. కానీ ఇప్పుడు మేము 4 మెంబర్స్ కదా ఫ్రెండ్స్. నేను, మా ఆయన, మా బాబు, మా పాప. సో నలుగురికి 4 జొన్న రొట్టెలు చేస్తానంటే ఒక 2 ఎక్కువ చేస్తాను అంతే. ఎందుకంటే అవి ఆరిపోతే బాగుండవు జొన్న రొట్టెలు. కానీ చపాతీలు చేసినా కూడా నైట్ వరకు కూడా మెత్తగా బాగుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి నేను ఖచ్చితంగా చేసినప్పుడు 12, 13, 14 కూడా తిక్కుకుంటాను. ఇలా నాన్ వెజ్ ఉందంటే ఇంకా ఎక్కువ చేసేస్తాను అనమాట. ఎందుకంటే మా పిల్లలు ఆఫ్టర్నూన్ చపాతీ తింటారు. ఇలా చేసినప్పుడు నాన్ వెజ్ ఆఫ్టర్నూన్ తింటాము. మళ్ళీ నైట్కి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదే చికెన్ ఉంటుంది. మళ్ళీ అప్పుడు చపాతీలు ఉండవు. మళ్ళీ చపాతీలు అడుగుతారనమాట మా పిల్లలు. మమ్మీ చపాతీలు లేవా అని. మా ఆయన కూడా చపాతీ లేదా అనేసి అడుగుతాడు. సో 2 పూటలకు సరిపోయేదాన్ని ఒక 14 అలా చేశానంటే ఇంకా మస్తు అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా మాకు. సో కాబట్టి ఇంక 14 చపాతీలు అలా ఎక్కువ తిక్కేస్తానమాట. సో ఆఫ్టర్నూన్ అందరూ 1:30 చపాతీ కానీ అలా తినేసి ఇంకా నైట్కి మిగులుతాయి. ఈ ఆఫ్టర్నూన్ ఇంకా రైస్ అయితే తినరు ఫ్రెండ్స్ మా పిల్లలు. ఇలా చికెన్ చేశాను అనుకోండి, గట్టిగా చూడండి దగ్గర పడింది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చికెన్ చూడండి ఇలా ఉండాలి ఫ్రెండ్స్. అస్సలు పులుసు లేకుండా, గ్రేవీ కూడా ఎక్కువ లేకుండా, పీసులే అనమాట. పీసులకి కొద్దిగా రసం అంటుకొని ఉండేలాగా ఇలా చేసామనుకోండి ఫ్రెండ్స్, మంచిగా చపాతీలకు సూపర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందన్నమాట. వైట్ రైసు, చికెను, మంచిగా చపాతీలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎన్ని చపాతీలు తిక్కేసుకున్నాను. చపాతీల కన్నా నాకు జొన్న రొట్టెలే ఈజీ ఫ్రెండ్స్, త్వరగా కొట్టేయచ్చు. కానీ చపాతీలు కూడా ఇంకా చిన్నప్పటి నుంచి చేసి అలవాటే కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో, పుట్టింట్లోనే, పెళ్ళి కాకుండా ముందు నుంచి కూడా ఇంట్లో పెద్ద అందరికీ చపాతీలు, జొన్న రొట్టెలు చేసి నాకు అలవాటే ఫ్రెండ్స్. కాబట్టి మంచిగా చపాతీలు కూడా ఏమి బేజారు పడకుండా అయితే అన్నీ తిక్కేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఎంత లేట్ అయినా కూడా పిల్లలకి మంచిగా అయితే చేసి పెట్టేస్తాను అనమాట. హస్బెండ్కి, మా ఆయనకి. మా ఆయన ఎప్పుడు రొటీని ఎక్కువ తింటాడు ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా రోటీనే అనమాట. ఇలా మనకు కావాల్సిన వంటని ఇంత కష్టపడితే కానీ మన ప్లేట్లోకి మంచిగా టేస్టీగా ఉండే ఫుడ్ అయితే రాదు కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత టైం పట్టిందో ఫ్రెండ్స్. చికెన్ తయారు చేసేసి, వైట్ రైస్ తయారు చేసేసి, ఒక 14, 15 చపాతీలు తిక్కేసేసరికి ఒక 2 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. మంచిగా వేడివేడిగా మధ్యాహ్నానికి లంచ్ తయారు చేసేసానమాట. మంచిగా మా ఆయన, పిల్లలు, నేను అయితే తిన్నాను ఫ్రెండ్స్. అక్కడ కరెంట్ పోయింది ఇందాక, లైట్ అందుకే చీకటిగా కొద్దిగా ఉండింది. ఇప్పుడు చూడండి ఇంకా లైట్ వచ్చేసరికి కిచెన్ రూమ్ ఎంత వెలిగిపోతుందో కదా. ఇక్కడైతే ఇంకా చపాతీలు అయితే అన్నీ ఒక్కొక్కటిగా అయితే కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎక్కువ శాతం అయితే 90% ఆయిల్ వేసి అయితే కాల్చను ఫ్రెండ్స్ ఎప్పుడు చపాతీలు. ఎందుకంటే ఇంకా ఒట్టి పిండిలోకి కొద్దిగా ఆయిల్ వేసింటాను కాబట్టి ఇంక స్మూత్గానే ఉంటాయి. సో ఇంకా ఆయిల్ తక్కువే కదా ఫ్రెండ్స్. నా వీడియోస్లో కనుక చూస్తే మీరు, నేను మంత్లీ సర్కిల్ సర్దేటప్పుడు అంతా చూపిస్తాను. మేము 4 లీటర్లే ఫ్రెండ్స్. ఓన్లీ 4 లీటర్ల నూనె నెలంతా నేను సర్దుతానమాట. సో కాబట్టి అన్నోట్లకి ఆయిల్ తక్కువే ఫ్రెండ్స్. చపాతీలకి వేసి కాల్చడము అలా ఉండదన్నమాట. సో ఒట్టి చపాతీలు అయితే కాల్చుకుంటామన్నమాట. సో ఇలాగే చూడండి అక్కడ అన్నీ డ్రై చపాతీలే అనమాట. ఎక్కడ ఆయిల్ అయితే వేయలేదు. సో ఒక్కొక్కటిగా అయితే చపాతీలు మంచిగా 2 పక్కలైతే కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మా పిల్లలు త్వరగా మమ్మీ కానీ ఎప్పుడు తయారవుతుంది మమ్మీ చికెన్ తినాలి అనేసి మా పాప చాలా హ్యాపీగా తింటుందన్నమాట చికెను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చపాతీలు రెడీ అయిపోయాయి. చూడండి చూపిస్తున్నాను మీకు చపాతీలు. చూడండి ఎన్ని చపాతీలు చేశానో కదా. ఇన్ని చపాతీలు, మంచిగా చికెన్. ఇక్కడ చూడండి వైట్ రైస్ అనమాట. ఇప్పుడు మా పాపకైతే పెట్టించేయాలి. మా పాప అయితే మంచిగా తినేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టమైతే చాలా ఓపికగా వంట పనులు, ఇంటి పనులు అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేను మీ చందుని. నేను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మొదటి నుంచి షార్ట్ వీడియోలు, లాంగ్ వీడియోల్లో ప్రతిరోజు నేను ఏం చేస్తాను, నా వర్క్ ఎలా ఉంటుంది, నేను ఇంటిని ఎలా మేనేజ్ చేస్తాను, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తాను, అన్ని పనులు చూసుకుంటూ ఇలా వీడియోస్ కూడా ఎలా తీసి పెడుతున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మోటివేషన్గా అయితే ఉండే విధంగా అయితే వీడియో తీస్తాను ఫ్రెండ్స్. నా పనులన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ చూడండి మంచిగా చికెన్ వేసేసాను. మా పాపకి చపాతీ అయితే పెట్టేశాను. ఇంకా మా పాప సూపర్గా ఉంది, నేను ఇప్పుడు తినాలి అని అయితే అక్కడ చెప్పింది ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఇంకా తినమ్మా అని అయితే పెట్టేశాను. పాపకి ఇంకా వాటర్ నింపుకోమ్మా అంటే ఇంక ఇక్కడ పాప అయితే చిన్న గ్లాసులో వాటర్ అయితే నింపుకొని కూర్చొని ఇంకా మంచిగా తింటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి. ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.